చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు గెలుచుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా 39.137 అప్పుడు 17 ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ. ఇది మీరు గమనించాలి. ఇది చంద్రబాబు బాగా తెలుసు. ఎందుకంటే 0.2 తక్కువ వచ్చిన మనమే మళ్ళా రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం థంపింగ్ మెజారిటీతో. జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మొదలెట్టాడండి. జగన్మోహన్ రెడ్డి గారు రానియకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. ఇప్పుడు ఏం పని అండి నాకు అర్థం కదా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకెన్నాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్లు? 3 సంవత్సరాల పైచిలుకుంది. అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవాళ నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట. ఆయన చెబుతున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడి రాలా. ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నాడంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మళ్ళా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ సింగపూర్ వెళ్ళాడంట, వాళ్ళు కూడా అంతేనంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రావంటున్నారంట. వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు చెప్పినట్టుంటే మనం దెబ్బతింటాము అనేటువంటి భావన సింగపూర్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి, దావోస్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా. అది చూసే కదా నీ భయం ఇవాళ. అదే అంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి, నెగిటివ్ స్టోరీ అలటం కోసం. అదేమంటాడు భూతం, భూతాన్ని మళ్ళా రానివని చెప్పాం, భూతాన్ని తొక్కేస్తాం. భయం, భూతాన్ని తొక్కేస్తాడంట. భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఒక ఆయన, ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు. ఎందుకు భయపడతావు? ఆ రాజమండ్రి వచ్చి అట్టాక పెద్దపురం దాకా వచ్చావు కదా, ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి, నీ వల్ల కాదులే, ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకో, నీకు ధైర్యం వస్తుంది. భయపడి చచ్చిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు నెగిటివ్ స్టోరీలో. అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది. ఏం చెప్పి దాని నెగిటివ్లో కూడా పాజిటివ్. ఏంటో డైలాగు? వదలబొమ్మాలి వదలబొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని. అర్థమైపోయింది. ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా భూతం మళ్ళా వస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని ఆ డయాస్ మీద చెప్పేశాడు.